హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సినిమా యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ హోలీ అండి. ఇది పిల్లలు నిన్న సెలబ్రేట్ చేసుకున్న హోలీ అండి. పిల్లలు చాలా బాగా హోలీని జరుపుకున్నారు. తన ఫ్రెండ్స్ అండి, ఇక్కడ పిల్లలు నా వీధిలో ఉండే పిల్లలు, తర్వాత పాపతో ఫ్రెండ్స్, ఇక్కడ తన ఫ్రెండ్ అండి, తన క్లాస్మేట్. తను లాస్ట్ ఇయర్ ఏమో తన క్లాస్ వాళ్ళతోనే ఆడిందండి, ఎక్కువగా ఆడలేదు. ఈసారి వీధి మొత్తం పిల్లలతో అందరితో బాగా ఆడింది. విరాజ్ చూసారా, వాళ్ళ అక్క కోసమే వెతుకుతున్నాడు. వాళ్ళ అక్క ఎక్కడుంటే సరే అక్కడికి వెళ్ళి వాళ్ళ అక్కకే రంగులు పూస్తున్నాడు. మా వికాస్ని కూడా ఫస్ట్ వాళ్ళ తమ్ముడికే పూస్తుంది, ఎక్కడున్నా సరే ఫస్ట్ తమ్ముడికే పూస్తుంది. మా బాబు ఇంకో బాబుతో తిరుగుతూ చేస్తూ గోలగోలగా ఆ బాబుతో ఆడుతున్నాడండి. బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. పగులు అసలు ఎప్పుడు పడుకో అన్న పడుకోడండి. నిన్న అంత బాగా ఆడిండు కాబట్టి నిన్న ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నాడు వాడు, లేకపోతే అసలు పడుకోడు. పిల్లలతో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. గోలగా ఉన్నది, ఆడి అలసిపోయారండి. అంతా ఆడుకున్నారు పిల్లలు. చాలా ఈ పిల్లలు అంటూ తను లాస్ట్ ఇయర్ కూడా బాగా ఆడిందండి పాప. మేము గద్వాల్లో ఉన్నప్పుడు పక్కింటి పిల్లలతో అందరితో బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువే ఆడుకున్నారండి. ఈ ఇయర్ మళ్ళీ బాగా ఆడుకున్నారు పిల్లలు. నేను మాత్రం ఎప్పుడూ ఆడలేదండి, అంటే ఆడాను కానీ కొద్దిగానే ఆడాను. పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో, మా అక్కతో, మా హస్బెండ్తో కొంతసేపు కాస్త ఆడుకున్నాము. ఇంకా నెక్స్ట్ పెళ్ళైన ఇంకో ఇయర్కి మా మూడో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అందరం కాసేపు సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఇయర్ మాత్రం ఫస్ట్ టైం అండి. నేను ఆడిందే ఫస్ట్ టైం, ఎక్కువ ఆడను, జస్ట్ 5 or 10 minutes హోలీ అండి. ఇక్కడ మాత్రం చాలాసేపు 1 hour 1.5 hour ఆడుకున్నామంటే జస్ట్ రంగులు పూసుకున్నాం అనమాట. ఎప్పుడు ఆడలేదండి. నేను మాత్రం ఫస్ట్ టైం ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం. తను పిల్లలతో ఆడి కలిసిపోయింది. ఇంటికి వచ్చారండి. తర్వాత వాళ్ళ అక్కకే పూస్తున్నాడు. ఎక్కడున్నా సరే ఫస్ట్ అక్కకే పూస్తాడు. ఎక్కడున్నా ఏ రంగు ఉన్నా సరే అక్కకే పూస్తాడండి. ఇక్కడ వచ్చేసారండి. ఈడ నిషా ఆంటీ, మీనలక్క, జయక్క, శ్రీదేవి అక్క, లతక్క వాటర్ పైనకి వేస్తూ ఎంత బాగుంది కదండి. పైనకి వేస్తూ కిందికి వచ్చేటప్పుడు స్లో మోషన్లో చాలా బాగుంది. ఆంటీకి హోలీ అంటే చాలా ఇష్టం. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆంటీ. ఇది ఒక్కటే కాదు, ఏ ఫెస్టివల్ అయినా సరే అందరితో కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అందరం హ్యాపీ హోలీ అంటూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హ్యాపీ హోలీ అని చెప్పుకున్నామండి. నిజంగా అండి, ఈ కలర్స్ కన్నా న్యాచురల్ కలర్స్ పసుపుతో, బీట్రూట్తోని అలా సెలబ్రేట్ చేసుకోవడమే మంచిదండి. ఇవన్నీ కెమికల్స్ స్కిన్లోకి వెళ్ళి చాలా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇక్కడ తన పేరు నాకు ఐడియా లేదు. తను మాత్రం న్యాచురల్ కలరు పసుపు తీసుకొచ్చింది. అందరూ వావ్ అనుకున్నాం మేమంతా. తను ఇక్కడ ఫ్రెండ్ అండి, జయక్క, లతక్క వాళ్ళు కలర్ పోస్తున్నారు తనకి. అయ్యో వద్దు అంటున్నారు. అలా సెలబ్రేట్ అయిపోయిందండి ఈ ఇయర్ మాత్రం హ్యాపీ హోలీ. మీరు కాసేపు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఒక రీల్ ప్లాన్ చేసి చేసామండి అందరము. ఫస్ట్ ఒకరికొకరు వచ్చి హ్యాపీ హోల్ అని చెప్పుకొని ఒకరికొకరు రంగులు పూసుకొని ఒకరు అటు ఒకరు ఇటు అని వెళ్ళిపోవాలని చెప్పి రీల్ ప్లాన్ చేశాము. నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. అదిగోండి, అలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీ హోలీ అని చెప్తూ అక్కడి నుంచి అయిపోయిందండి మళ్ళీ. చూసారా అండి, బాబు వాళ్ళ మమ్మీకి రంగులు పూస్తే మమ్మీ అని ఏడుస్తుంటే పాపం అనిపించింది అందరికీ. లేదులే నాన్న అని వెళ్ళిపోయాము అందరం. ఇంకా
ఇక్కడనేమో మా వికాస్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అండి. కోర్స్ మా అందరికీ కూడా ఫ్రెండ్గా అయిపోయారు తను. ఇంకా పక్కన ఉన్నారు కదా, తను కూడా అందరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసి ఎంజాయ్ చేయండి.